తెలంగాణలో జంపింగ్ పాలిటిక్స్ హిటెక్కిస్తున్నాయి. కాంగ్రెస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ దాటికి కారు పార్టీ షేక్ అవుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుస కట్టి కాంగ్రెస్ కండువాలు కప్పుకుండడంతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ అప్రమత్తమయ్యారు. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో ఎమ్మెల్యేల అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి 34 మంది ఎమ్మెల్యేలకు గాను 10 మందే హాజరు కావడం ఆ పార్టీని మరింత కలవరపాటుకు గురిచేసింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలను బుజ్జగించి భరోసా కల్పించేందుకు అధినేత కేసీఆర్ ప్రయత్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి విఫలమయ్యారని కేసీఆర్ ఎమ్మెల్యేలతో అన్నట్లు తెలిసింది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిందని, తక్కువ కాలంలోనే కాంగ్రెస్ విఫల ప్రభుత్వంగా పేరు తెచ్చుకుందని కేసీఆర్ వారితో చెప్పారు. భవిష్యత్తులో బీఆర్ఎస్కు మంచి రోజులు వస్తాయని, అప్పటి వరకు ఓపికతో ఉండాలని నచ్చజెప్పినట్టు తెలిసింది. బీఆర్ఎస్ ఇప్పటికీ పటిష్టంగా ఉందని, ఏదో జరిగిపోతుందని భయపడొద్దని వారికి హితబోధ చేశారు. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రాన నష్టం ఏమీ లేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇకపై తాను ఎమ్మెల్యేల అందరితో సమావేశమవుతానని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రలోభాలకు మోసపోవద్దని హితవు పలికారు. గత శాసనసభ ఎన్నికల్లో 39 సీట్లు గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుత బలం 34గా ఉంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణించడంతో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచింది. ఈ మధ్య ఆ పార్టీ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో చేరడంతో ఆ పార్టీ బలం 34కు పడిపోయింది. వీరిలో మరో 20 మంది వరకు త్వరలోనే కాంగ్రెస్లో చేరుతారు అనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. కేసీఆర్ ఫామ్ హౌస్లో నిన్న ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేల అత్యవసర సమావేశానికి కేటీఆర్, హరీష్ రావులతో పాటు మరో 7 ఎమ్మెల్యేలే హాజరు కావడం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. అదే నిజమైతే బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్, నాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, మాధవరం కృష్ణారావు, ఆరికపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ మాత్రమే హాజరు కావడం విశేషం. తెలంగాణలో జంపింగ్ పాలిటిక్స్ హీటెక్కిస్తున్నాయి. కాంగ్రెస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ దాటికి కారు పార్టీ షేక్ అవుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి. ఎస్, ఎంఎన్ఆర్ బీఆర్ఎస్ చెందినటువంటి ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరుగా పార్టీని వీడిపోతున్నారు. అయితే గత 3 రోజుల నుంచి కూడా వరుసగా ఇటు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ ఎమ్మెల్యేలతోటి భేటీ అవుతున్నారు. ఈరోజు కూడా మరికొంతమంది ఎమ్మెల్యేలతోటి భేటీ కాబోతున్నారు. వారితో పాటుగా ఎమ్మెల్సీలను కూడా కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్కి ఫోన్లో సంప్రదించి వారిని కూడా రమ్మన్నారు. సో ఇక వారితో ఏం మాట్లాడతారనేది తెలియాల్సి ఉంది. సో ఇక నిన్న కొంతమంది ఎమ్మెల్యేలతోటి కేసీఆర్ భేటీ అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైతే పార్టీ వీడతారో, ఎవరైతే వార్తలు అంటే పార్టీ వీడుతున్నట్టుగా కొందరు పేర్లు వినిపిస్తున్నాయో ఆ పేర్లు ఎవరైతే ఉన్నారో వారిని ఎప్పటికప్పుడు ఫోన్లో సంప్రదిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీని వీడి వెళ్ళిపోవద్దు, భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పుంజుకుంటుందని చెప్పేసి చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. వారిలో ఒక మనోధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక చేసినా కూడా మరి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉంటారా ఉండరా అనేది కూడా మనకు ఒక క్లారిటీ రావాల్సి ఉన్నది. వాస్తవంగా గ్రేటర్ హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గుట్టుకి చేరబోతున్నారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో నిన్న కేసీఆర్ సమావేశానికి ఎల్బీ నగర్ నుంచి సుధీర్ రెడ్డి కానీ, అంబర్పేట నుంచి కాలేరి వెంకటేష్ కానీ, ఉప్పల్ నుంచి బండారు లక్ష్మారెడ్డి, వీళ్ళు ముగ్గురు కూడా కేసీఆర్ సమావేశానికి హాజరు కాలేదు. సో ఇక వీళ్ళు హాజరు కాకపోవడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా మరి పార్టీ వర్గాలు కూడా ఆరాధిస్తున్నాయి. ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్ పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలను ఎప్పటికప్పుడు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు, ఫోన్లో సంప్రదిస్తున్నారు. అవసరమైతే నేరుగా హరీష్ రావు స్వయంగా ఒక రహస్యంగా నేరుగా ఇంటికి వెళ్ళి వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం, బ్రతిమలాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారుతున్నారని చెప్పేసి ముందే 2 రోజుల క్రితమే బీఆర్ఎస్ పార్టీకి తెలిసింది. ఆ తెలిసిన సమయంలో హరీష్ రావు కూడా నేరుగా పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్ళి బతిమలాడారు, బుజ్జగించారు. అయినా సరే అతను ససేమీరి అన్నారు. సో ఇక ఆయన సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదేవిధంగా డాక్టర్ సంజయ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే, అత్యంత సన్నిహితుడు కేసీఆర్ కుటుంబానికి, కవితకు కూడా చాలా సన్నిహితంగా ఉంటారు. సో ఇక అక్కడ నుంచి ఉత్తర తెలంగాణ నుంచి 2 వికెట్లు డౌన్ అయిపోయాయి. సో ఇక రానున్న రోజుల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గెలిచినటువంటి సిరిసిల్ల నుంచి కేటీఆర్, కరీంనగర్ నుంచి గంగుల కమలాకర్, హుజరాబాద్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి. సో వీళ్ళు ఉమ్మడి కరీంనగర్ నుంచి గెలిచిన 3 ఎమ్మెల్యేలు. వీరిలో గంగుల కమలాకర్ కూడా పార్టీ మారుతారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈరోజు గంగుల కమలాకర్ని కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కేసీఆర్ పిలిపించుకుంటున్నారు, వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. మరి చూడాలి గంగుల కమలాకర్ మరి పార్టీ వీడకుండా బుజ్జగింపులు తలొగ్గి అలా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతారా, లేదంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేస్తున్నటువంటి అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ,
సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన భాగంగా చూసుకున్నట్టయితే ఎంతటిని చూసుకొని ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ గుడికి వస్తున్నారు కాబట్టి సో ఆ విధంగా తన యొక్క నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమం కోసం పార్టీ మారతారా అనేది కూడా కొంత క్లారిటీ రావాల్సింది. ప్రస్తుతం అయితే మాత్రం గంగుల కమలాకర్, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఎల్బీనగర్ నుంచి సుధీర్ రెడ్డి, అంబర్పేట నుంచి కాలేరు వెంకటేష్, ఉప్పల్ నుంచి బండారు లక్ష్మారెడ్డి, అదేవిధంగా చేవేల నుంచి కాళ యాదయ్య పేరు కూడా వినిపిస్తుంది. సో తను కూడా పార్టీ మారతారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. సో ఈ రోజు ఎవరు భేటీ అవుతారు కేసీఆర్తో అనేది కూడా మనకి ఒక క్లారిటీ రావాల్సింది. ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి మొత్తం మన శాసనసభ ఎన్నికల్లో 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ప్రస్తుతం 33కి పడిపోయింది. ఎందుకంటే చూసాం మనము గ్రేటర్ హైదరాబాద్ నుంచి దానం నాగేంద్ర కానీ, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ నుంచి కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు ఈయన భద్రాచలం నుంచి గెలిచారు, అదేవిధంగా బాన్సువాడ నుంచి పోచారం శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా జగిత్యాల నుంచి డాక్టర్ సంజయ్ కుమార్. వీళ్ళతో పాటుగా కంటోన్మెంట్ సిట్టింగ్ స్థానం కూడా బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది. ఇక 39 నుంచి 33కి పడిపోయింది ఎమ్మెల్యేల సంఖ్య. సో ఇక చూడాలి, ఇక రానున్న రోజులలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా పార్టీని వీడతారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో 20 మంది బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు పూర్తిగా ఇటు బీఆర్ఎస్ ఎల్పీలోకి కాంగ్రెస్ పార్టీని విలీనం చేస్తారని చెప్పేసి కూడా అంటున్నారు. జూలై మొదటి వారం లేదా రెండో వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కంటే ముందే ఇదంతా జరగబోతుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో దీనిలో భాగంగా ఈ పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలకు సంబంధించి సమాచారాన్ని నిన్న ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా కొందరు కీలక నేతలందరూ కూడా ఇటు అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి సమాచారం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా కేసీ వేణుగోపాల్ కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ దేశ అధ్యక్షుడు అతను కూడా ఒక మాట చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇక తను యొక్క అందరి ఒప్పందం ప్రకారమే కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీని విలీనం అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇక సమాచారం ఇచ్చారు కాబట్టి ఇక ఎప్పుడు అనేది కూడా తెలియాల్సి ఉంది. సో ఇక బుజ్జగింపులకు ఈరోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ ఎమ్మెల్యేలను పిలిపించుకొని మాట్లాడుతున్నారు కాబట్టి ఇక బుజ్జగింపులకు వాళ్ళు తలొగ్గుతారా లేదా అనేది కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే కేటీఆర్ ఉంటున్నారు, హరీష్ రావు కూడా అక్కడే ఉంటున్నారు. సో ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలతోటి ఫోన్లో సంప్రదిస్తున్నారు, వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక దూతగా కొంతమంది నేతలను డైరెక్ట్గా నేరుగా వాళ్ళ యొక్క నియోజకవర్గాల్లో ఉంటే నియోజకవర్గాలకు పంపిస్తున్నారు, గ్రేటర్ హైదరాబాద్లో అందుబాటులో ఉంటే అందుబాటులోకి పంపించి స్వయంగా వాళ్ళనే తీసుకొని నేరుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్తున్నారు. ఈరోజు లంచ్ తర్వాత కేసీఆర్ తోటి మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా భేటీ కాబోతున్నారు. వారితో పాటుగా ఎమ్మెల్సీలు కూడా భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా శాసన మండలిలో మొత్తం 40 మంది శాసన మండలి సభ్యులు ఉండగా వారిలో 29 మంది బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్సీలు ఉన్నారు. సో ఇక వారు కూడా చాలా మంది పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ వైపు వచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్న నేపథ్యంలోనే ఈరోజు 3వ రోజు కేసీఆర్ ఎమ్మెల్యేలతోటి ఎమ్మెల్సీ తోటి భేటీ ప్రాధాన్యతకు సంతరించుకుంది. ఎంఎన్ఆర్. థ్యాంక్ యూ సైదులు.